గురువుగారు ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇటు మన ఏపీ సీఎం చంద్రబాబు గారు కూడా ఇదే రాశిలో వస్తున్నారు. అదేవిధంగా మాజీ సీఎం తెలంగాణ మాజీ సీఎం మన కేసీఆర్ గూడా ఇదే రాశిలో వస్తున్నారు. అయితే ఓ పక్కన చంద్రబాబు గారు అక్కడ ఏపీని అభివృద్ధి చేసే దిశలో ఫార్మ్‌లో దూసుకువెళ్తున్నారు. ఇక్కడ ఈ మధ్య కాలంలో 2 ఏళ్లు సైలెంట్‌గా ఉన్న చంద్రబాబు కేసీఆర్ గారు కూడా ఈ చంద్రశేఖరరావు మధ్య కాలంలో నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పాను అది. నుంచి అసెంబ్లీకి నేను వెళ్ళబోతున్నారు. వ్యక్తిగతంగా చెప్పాను. టీవీలో వాళ్ళు అడగలేదు గానీ, హ్మ్. కేసీఆర్ గారిని టీవీలో మాత్రం చెప్పాను. కేసీఆర్ గారు వ్యూహాత్మక మౌనంలోకెళ్తాడు. హ్మ్. ఆ తర్వాత వస్తాడు అని చెప్పాను. ఇప్పుడు మరి ఈ చాలా ఇయర్ మందికి మాత్రం చెప్పాను. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా బయటకొస్తాడు. ఏదో ఎవరెవరి మీద ఒక నిందాస్తుతి ఎత్తుకుంటాడని చెప్పాను. ఖచ్చితంగా రాగానే చంద్రబాబు మీద పడ్డాడు. హ్మ్. ఎందుకు చంద్రబాబు మీద పడ్డాడు అనేది ఆయనకి రాజకీయ వ్యూహం ఉండొచ్చు. అంతే. అది కూడా చూశాను నేను. హ్మ్. బట్ వ్యూహాలు వాళ్ళ ఇష్టం. కానీ మనం చెప్పేది, మీరు వ్యూహాలు ఉన్నాయి కదా అని మీరు ఎట్లంటే అట్లా ఇప్పుడు ఆయన వ్యూహం పన్నడం కరెక్టే. ఆ వ్యూహానికి తగినట్టుగా జనం కూడా మిమ్మల్ని రిసీవ్ చేసుకునేటట్టు మాట్లాడాలి. ఐ థింక్ మొన్న కేసీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన ఉపన్యాసం గతంతో పోలిస్తే ఇప్పుడు ఇచ్చిన ఉపన్యాసం నా దృష్టిలో అది అంత సహేతుకంగా లేదు. ఆయనలో జాతకరీత్యా నేను అంటే ఆయన ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అంటారు. ఆ ప్రభావం ఆయన మీద కనపడింది స్పష్టంగా. పేరు ఇక్కడ ఆ ప్రభావం ఉంది, ఆయన జన్మరాశిలో కనపడింది. అట్లాగే మన చంద్రబాబు గారు చూస్తే కృతికా నక్షత్రం వృషభ రాశి అని ఉంది. కొన్నిసార్లు ఆయన పుష్యమి నక్షత్రం అంటారు. కానీ చంద్రబాబు గారిలో నుంచి రెస్పాన్సే లేదు. మీరు గమనించండి. ఈయన అన్నాడు కాబట్టి ఈయన మీద ఆయన ఏదో కౌంటర్ ఇస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి అసలు ఆయన ఏమీ మాట్లాడలేదు. అంటే నిజమైనటువంటి ఒక రాజకీయ చతురతని చంద్రబాబు ప్రదర్శిస్తున్నాడు. మీరంటే అనుకోండి, ప్రజలు అనుకోలేదు కదా, నా పని నేను చేసుకోబోతాను అని. వెనకటికి ఏదో ఒక సామెత ఉంది, పట్టపుట్టేనుగు తన దేవుని నుంచుకొని పురవీధుల నేగుచుండగా నా శబ్దంబులకన్ బాజా భాజంత్రీలకు వీధి కుక్కలు అది పనిగా మరుగుచుండగానే ఒక శ్లోకం ఉంది. అలా అది ఏనుగు దేవుణ్ణి మోసుకొని పోతుంటే కుక్కలు మరుగుతుంటాయి అన్నట్టు. అంటే అలా ఆ విధమైన క్యారెక్టరైజ్గా వెళ్ళిపోయినారు ఆయన. అంటే వీళ్ళు అక్కడ మనం ఇట్లని కాదు అంటే నాట్ ఓన్లీ అన్ని పార్టీల వాళ్ళే ఆయన మీదకి ఏదో ఒకటి ఎత్తుతుంటారు. సో విజ్ఞత ప్రదర్శిస్తున్నాడని నేను అంటాను. అంటే నాకేమి ప్రత్యేకంగా చంద్రబాబు మీద అభిమానం లేదు. ఆ లెక్కకు వస్తే కేసీఆర్ గారి కూడా మీద చాలా అభిమానం ఉంది. అంటే అభిమానం అంటే ఎందుకంటే ఏదో అమ్మవారు పూజ చేయించాడు, ఇట్లాంటి అభిమానాలు ఉంటాయి. వ్యక్తిగత అభిమానాలు వేరు, జ్యోతిష్యం వేరు. కాబట్టి ఇప్పుడు ఆయన వ్యూహాత్మక మౌనం వీడినాడు, కానీ వాక్కు మీద నియంత్రణని సాధించలేకపోయినాడు అనేది స్పష్టం. రాజనీతి చిత్రతతో మాట్లాడాల్సిన విధానం తప్పినాడని ఖచ్చితంగా చెప్పగలను. నేను అది జరగకూడదని చాలాసార్లు కొన్ని వీడియోలు కూడా చేశాను. చాలా జాగ్రత్తగా మాడాలి, రాష్ట్రీయ చెప్పాను. వాక్ స్థానం మీద శని ప్రభావాలు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరిగింది. బట్ ఆయన అంటే ఇప్పుడు 2026లో అంటే ఈ మధ్య వచ్చినట్టు రాజకీయాల్లోకి కొంచెం ఆ ఎంట్రీ గానీ లేదంటే మళ్ళీ కంబ్యాక్ వచ్చాడు కదా. చూడండి, కావాలంటే కరెక్ట్గా చూసుకోండి. ఫిబ్రవరి తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి సైలెంట్ అయిపోతాడు. చూడండి, కొన్ని రోజులు వ్యూహాత్మకం మళ్ళీ మౌనంలోకి వెళ్ళిపోతాడు. ఫిబ్రవరి మార్చి తర్వాత మరలా అంత రాడు, మరలా సైలెంట్ అయిపోతాడు. ఫిబ్రవరి మార్చి నుంచి సైలెంట్ అయిపోయి మళ్ళీ ఉగాది అప్పుడు మళ్ళీ బయటకు వస్తారు. చూడండి, కేసీఆర్ పేరుని బట్టి చెప్తున్నా నేను, కేసీఆర్ గారి పేరులో ఉన్నది బట్టి చెప్తున్నా. అట్లాగే మిథున్ రాశి హరీష్ రావు గారు, ఆయన ఇంటా బయట అన్ని రకాలుగా ఛాలెంజ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. తన వాక్ను కూడా ఇందాక మిథున్ రాశిలో ఉన్నాడు ఆయన హరీష్ రావు, కేకో హాగి పునర్వసు నక్షత్రం. జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్టయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రాశి. సో జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి. మకర రాశి బట్టి ఆయనకి యోగం స్టార్ట్ అయింది, మిథున్ రాశి బట్టి అవయోగం ఉంది. సో కాబట్టి మిథున్ రాశి బట్టి అవయోగం ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి. గురువు రాశిలో ఉన్నాడు కాబట్టి సరైన మెంటర్ కనుక ఉంటే జాగ్రత్త పడితే యోగం ఉంటుంది. తర్వాత జూన్ నుంచి ఆయనకి యోగం మారుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి రెండో ఇంట్లో గురువు వస్తాడు, సరైన మెంటర్ దొరుకుతాడు అనుకుంటున్నా. అప్పుడు ఆయన వ్యూహాత్మకంగా కొంచెం సైలెన్స్ అవ్వడం, మాటను జాగ్రత్తగా వాడడం, తప్పులు ఇందాక చెప్పాను చూసారా మిథున రాశిలో, తప్పు చేశానని చెప్పకపోయినా ఆ తప్పును కవర్ చేసుకునే ప్రయత్నం, అంటే నష్ట నివారణ చర్యలు అంటారు దాన్ని, అట్లాంటివి ఏమైనా అని చేపడితే పట్టొచ్చు. కాక ఏదైనా సాధ్యమే రాజకీయాల్లో. ఈరోజు అసాధ్యం అంటే ఏముండదు. నిజం చెప్పాలంటే
ఈరోజు అన్న మాటని రాజకీయ నాయకులు ఎల్లుండి మర్చిపోతారు, మళ్ళీ ఆ పాత డైలాగ్ తీసుకొచ్చి ఇంకో తీరు వాడతారు. మనమే మధ్యలో ఆ మాటలు కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ప్రజలు అన్నీ గుర్తుపెట్టుకుంటుంటారు అంటారు, కానీ కొన్ని మర్చిపోతారు. కాబట్టి యోగం అయితే జనవరి 26 నుంచి ఆయనకి యోగం ఉంది, 27 నుంచి యాక్చువల్గా ఎవరికి, జగన్మోహన్ రెడ్డి గారికి. సో జూన్ నుంచి ఆ యోగంకి పునాది పడుతుంది, 26 జూన్ నుంచి పడుతుంది. నేను ఇప్పుడు దాకా పేరును బట్టి చెప్పిన ప్రిడిక్షను ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ప్రతిపక్షం కూడా దక్కదని చెప్పాను. అంటే నేరుగా అంత కఠినంగా చెప్తే బాగోదు కాబట్టి అట్లీస్ట్ కనీసం గౌరవ ప్రతిపక్షం ఉన్నా దక్కుతుంది, కొంచెం జాగ్రత్త పడితే అని చెప్పాను. ఆయన పడలేదు కాబట్టి ఇబ్బంది పడ్డాడు. అట్లాగే కర్ణాటకలో డికే శివకుమార్ గారిని స్వయంగా కలిసి ఆయనతో చక్కగా చెప్పి మీ పార్టీ అధికారంలోకి వస్తుందని దీవించాను. చక్కగా ఆయన కోసం కొన్ని పూజలు కూడా చేయడం జరిగింది లక్షణంగా. కానీ ఆయన సీఎం కావాలనే కోరికని నేను చెప్పాను, ఆయన పాటించలేదు. కలవడానికి వెళ్తే ఆయనకున్న బిజీ ఒత్తిడిలో కలవలేకపోయినారు. ఆయన 26 జూన్ తర్వాత 2026 జూన్ 26 తర్వాత అంటే రిపబ్లిక్ డే తర్వాత ఆయనకి ఆ యోగాలు ఇంకొంచెం మసకబారుతున్నాయి. సో అది కర్ణాటక విషయం కాబట్టి అక్కడ ఆయన గురించి అట్లా. సో సిద్ధరామయ్య అనేటువంటి ఆయనకి కొంచెం కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. అది జరిగితే డీకేకి అవకాశాలు వస్తాయి. సో అనారోగ్యమో లేకపోతే చెప్పాను ఇందాక కుంభరాశిలో వాళ్ళు భారీ పరంగా అనారోగ్యము, భార్యతో విభేదాలు అని చెప్పాను కదా. సో అటువంటి ఫలితాలు ఏదో జరిగి ఆయన ఇబ్బంది పడడానికి ఆస్కారాలు ఏర్పడతాయి ఎవరు, సిద్ధరామయ్య గారికి. అప్పుడు డీకేకి అవకాశాలు మెరుగుపడవచ్చు. సో కాబట్టి కర్ణాటక మన పొరుగు రాష్ట్రం కాబట్టి దాని గురించి చూసుకున్నాం. ఆంధ్ర గురించి కూడా చెప్పాను. ఇక మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ పవన్ కళ్యాణ్ గారిది మాత్రం ఏమీ తేడా ఉండదమ్మా. అలాగే నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆయన 2.5 గంట సినిమా చూస్తుంటాడు, పాత నవ్వితే నవ్వుతాడు, చూస్తుంటాడు. ఎక్కడ అతను ఉద్రిక్తతలకు లోనుగాడు. కానీ ఆయనది అందరు అన్నట్టు ఉత్తరాషాఢ నక్షత్రం కాదు, ఆయన శివ నక్షత్రం. సో దాన్ని బట్టే నేను అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని, అట్లాగే పవన్ కళ్యాణ్ గెలుపుని ఆపలేరని కూడా వీడియో చేశాను. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కన్యా రాశి కాబట్టి, సో భార్యకి కొంచెం హెల్త్ విషయాలు, కన్యా రాశిలో ఉన్నాడు, ఎటో పాపి ఉత్తరా నక్షత్రం. సో ఆమెకి పరంగా హెల్త్ పరంగా జాగ్రత్తలు. ఇంకా కొంచెం మనం డెప్త్గా వెళితే పాత సంబంధ బాంధవ్యాలు, ఇప్పుడైతే రేణుదేశాయో లేకపోతే ఏదో పెళ్లి చేసుకుందో అటువంటి అంశాలు మళ్ళీ కావాలని వీళ్ళు ఏదో ఒకటి రంధ్రాన్వేషణ చేసి అని ఇబ్బంది పెట్టడానికి ఆ అన్నా లెజినోవా అనే ఆమెకి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం పూర్ణిమ, అశోక్, మహేష్ అని. సో అన్నా లెజినోవా మేషరాశిలో ఉంది. సో అన్నా లెజినోవా మేషరాశిలో ఉంది కాబట్టి అన్నా అనే పేరు మేషరాశిలో ఉంది, లెజినోవా కూడా మేషరాశిలోనే ఉంది. సో కాబట్టి ఆమెకి టైం బాగా లేకుండా ఉండడం, ఆమె కి మధ్య పవన్ కళ్యాణ్కి మధ్య ఇప్పటికైతే ఎక్కడ ఏమి వాళ్ళ బంధం పటిష్టంగా ఉన్నట్టుంది. కాబట్టి ఆ పటిష్టంగా ఉండాలనే మనం కూడా కోరుకుంటాం. కాకపోతే ఈ అనవసరమైన కాంట్రవర్షన్స్ ఏమన్నా ఉంటే ఆయన ఇప్పుడే కవర్ చేసుకోవడం మంచిది. అంటే ఈయన్ని కావాలని టార్గెట్ చేయడానికి, రంధ్రాన్వేషణ చేసి ఆయన ఇబ్బంది పెట్టడానికి ఏదేదో చేస్తారు. ఇప్పుడు పదవిలో ఉన్నవాడి కన్నా పదవి లేని వాడికి అన్నా కూడా పదవిలో ఉన్నవాడికి ఎక్కువ జాగ్రత్తలు కావాలి. ఇక్కడి సింహాసనం మీద నుంచి కదలలేడు, కూర్చోంటాడు, అందరు రాళ్ళు వేస్తుంటారు, ఆ రాళ్ళని ఆపుకోవాలి. పదవిలో లేని వాడికి ఏముంది, కావాల్సిన రాళ్ళు దొరుకుతాయి, అన్ని ఏరుకొని కొడుతుంటాడు. వీడి మీద పడ్డాయే దొరుకుతాయి. కాబట్టి పడ్డాయి దొరుకుకొని రివర్స్ ఇవ్వడం కన్నా ఈ సింహాసనం శాశ్వతంగా ఉండాలి అనుకుంటే జాగ్రత్తగా కొంచెం సంయమనంతో వ్యవహరించడం పవన్ కళ్యాణ్ గారికి అది ఆయనకు ఆల్రెడీ ఉందని నేను నమ్ముతున్నా. ఆధ్యాత్మికంగా కూడా కొంచెం ఆ బలాన్ని సంపాదించుకున్నాడని అనుకుంటున్నాను. మంచి యోగాలు పొందుతాయి, అందుకని స్థితప్రజ్ఞత్వం ప్రదర్శిస్తాడని చెప్పాల్సి వచ్చింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఏమీ ఉండదని నేను గట్టిగా చెప్పచ్చు. కాకపోతే కన్యారాశి కంటక శని అంటే భార్య స్థానంలో ఉన్నాడు కాబట్టి ఐ థింక్ ఇవేవి జరగనప్పుడు ఏం చేస్తాడు, ఆమెకి ఈయనకి ఎడబాటును కల్పించాలన్నప్పుడు ఏం చేస్తాడు, షూటింగ్లు ఏదైనా చేస్తుంటే కొన్ని రోజులు ఏదైనా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తాడు. కాబట్టి కెరీర్ పరంగా కూడా కళ్యాణ్ గారు కూడా ఇందాక మహేష్ బాబు గారికి ఎట్లయితే మనం చెప్పుకున్నాం సింహరాశిలో, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి పేరుని బట్టి కూడా ఈయన సాహసోపేతమైన స్టంట్లకి వాటికి వెళ్లకుండా, కొంచెం అభిమానులు ఉంటారు ఎప్పటికీ నిన్ను అభిమానించేవాడు, కానీ స్టంట్స్ విషయంలో కానీ అట్లాగే ట్రావెలింగ్ చేసే విషయాల్లో
హెలికాప్టర్ లాంటివి ఎక్కిపోతున్నప్పుడు ఉమ్, అవి కరెక్ట్గా సాంకేతికత ఉందా లేదా ఇవన్నీ కూడా అది నరేంద్ర మోడీ గారైనా చంద్రబాబు గారైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా వీళ్ళు ప్రజల చేత ఆమోదింపబడి ప్రజాక్షేత్రంలో గెలిచి నాయకులైనారు కాబట్టి వద్దన్నా కాదన్నా 29 వరకు వాళ్ళకి ప్రభుత్వం మ్యాండేటరీ ఇచ్చింది కాబట్టి వాళ్ళు మనకు ప్రస్తుతం మనకు ఉమ్, రాజుల కింద లెక్క కాబట్టి వాళ్ళు బాగుండాలని మనం శాస్త్రం చెప్పినా వాళ్ళు బాగుండాలని చెప్పేటప్పుడు ఎలాంటి శషభిషలు ఉండకూడదు. నిర్మోహమాటంగా జాజా నువ్వు తప్పు చేయబోతున్నావు జాగ్రత్తగా ఉండమని చెప్పడం అవును. తప్పలేదు. చంద్రబాబు గారు ఒత్తిడిని తగ్గించుకోవాలి, స్ట్రెస్ పాల్ని కొంచెం షేర్ చేసుకోవడం కూడా చేస్తున్నారు ఆయన. మంచిదే, ఇంకొంచెం ఆ షేర్ని ఇంకొంచెం పెంచుకోవడం మంచిది. అండ్ ఇంకా తర్వాత లోకేష్ గారిని చూసినట్టయితే ఆయనకైతే అప్రతిహత విజయాలు ఉన్నాయి, ఉమ్, ఊహించని విజయాలు పొందుతాడు. మేబీ అనుకోకుండా ఐ థింక్ ఏదైనా పాసిబిలిటీ. పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించే లోకేష్ గారి కిరీటం పెట్టినా ఆశ్చర్యపోవలేదు. ఆ ఉమ్, యోగం అలా ఉంది కాబట్టి చెప్తాను. ఉమ్, మీరు ఆశ్చర్యపోవచ్చు లోకేష్ గారు అదే ఉన్నట్టు ముఖ్యమంత్రి అంటే మేబీ, ఎందుకంటే ఆయనకి యోగం అలా నడవబోతుంది. ఎందుకంటే మేషరాశికి 4వ ఇంట్లో రాజ్యముద్రాధికార స్థానంలో గురువు ఉచ్చ స్థానంలో పడుతున్నాడు. ఉమ్, ఉచ్చ స్థానంలో పడి పూర్వజన్మ కర్మస్థానం 12వ ఇంటిని చూస్తున్నాడు. సో లోకేష్ అన్న పేరు లీలులేలో భరణి నక్షత్రంలో ఉంది. ఆయనకి నేను చెప్పాను బ్రాహ్మణికి అర్ధాష్టమి శని వదిలింది, లోకేష్కి యోగం అని. సో బ్రాహ్మణి అన్న పేరు తులారాశిలో ఉంది కాబట్టి 6వ ఇంట్లో శత్రువుల్ని జయిస్తాడని చెప్పి ఉంది. రేవంత్ రెడ్డి కూడా శత్రువుని జయిస్తాడు, అట్లాగే ఈయన కూడా ఈమె శత్రువుల్ని జయిస్తుంది. ఉమ్, శత్రువుల్ని జయించడం వల్ల 10th హౌస్లో ఈమెకి రాజ్యస్థానంలో గురువు ఉచ్చ కాబట్టి ఈమెకి ఎలా వస్తుంది, ఈమెకి గురువు ఉచ్చలో ఉన్నాడు అంటే సో మేబీ ఉమ్, ఆ తీసుకున్న నిర్ణయం ఈమెకి ఒక సీఎం భార్య అనే హోదా కల్పించడానికి తీసుకునే నిర్ణయం కూడా అందరి చేత ఆమోదింపబడవచ్చు. ఉమ్, అంటే లోకేష్ గారు ఆ విధంగా తన పూర్తి ప్రజ్ఞని ప్రదర్శించవచ్చు. అంటే మనం అందరి చేత చూస్తూనే ఉన్నాం. ఎస్ అనిపించుకునే అవుతాడు. ఎవరిని డిఫెండ్ చేసేసి సొంత పార్టీలో లుకలుకలు పెట్టేసుకోను, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని బలవంతంగా ఒప్పించుకో అట్లా రావాల్సిన అవసరం లేకుండా వచ్చే అంత యోగం ఉంది కాబట్టి. ఉమ్, సో అది కానీ వాస్తవికత చూసినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని రోజులు నీడింగ్ అనేది చంద్రబాబు అనుభవజ్ఞుడని వీళ్ళు చెప్తున్న, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న దాని ప్రకారం అమరావతి డెవలప్ అవ్వడం, పోలవరం కంప్లీషన్ కావడం, ఇటువంటి టాస్కులు చాలా ఉన్నాయి కాబట్టి ఉమ్, మనం అంత అత్యాశగా చెప్పలేదు. కానీ యోగం అయితే ఆ స్థాయిలో ఉందని ఉమ్. చెప్పక తప్పదు. మనం అది అది చూస్తే క్లియర్ అంటే అవుతుంది మనకి. ఫర్ సపోజ్ అనుకోని పరిస్థితుల్లో ఉమ్, మనం చెడుగా అనుకోకూడదు. ఉమ్, అది చెడుగా ఒకవేళ కొన్ని కారణాలు అంటే ఏలినాడు శని ఉన్నప్పుడు పితృవుకి అరిష్టం అని చెప్పింది శాస్త్రం. ఉమ్, నాకు మా తండ్రి గారే చనిపోయారు నా ఏలినాడు శనిలో. ఇట్ వాజ్ హ్యాపెండ్ అన్ 1993. నా పేరును బట్టి నా కుంభరాశి, నాకు ఆ టైంలో మా నాన్నగారు చనిపోయారు. సో అలా జరగాలని మనం అనుకోకూడదు. ఉమ్, మానవత్వంగా ఆలోచించి అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. కానీ దయచేసి ట్యాగ్ లైన్ కూడా అలా పెట్టకండి. అంటే అలా కూడా ఇచ్చేదానికి ట్రై చేస్తాడు శని. ఉమ్, కాబట్టి ఆ పరిస్థితుల్లో టేక్ ఓవర్ చేసుకోవాల్సిన పరిస్థితి నాయకులే కల్పించవచ్చు. కానీ అది జరగకూడదు. ఎవరైనా హ్యాపీగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు శతమానం 100 సంవత్సరాల ఆయుర్భాగ్యాలతో ఉండాలి. ఎవరైనా కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారైనా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారైనా ఎవరికి మీద నాకు ఎలాంటి ప్రేమ ద్వేషం ఏమి ఉండవు. మా దృష్టిలో అందరూ సమానమే. మా సమబుద్ధి అలా ఉంటుంది కాబట్టి జ్యోతిష్యంలో ఉన్నట్టు కుండ బద్దలు కొడతాం. సపోజ్ ఇప్పుడు నేను చెప్పింది దైవానుగ్రహం అదే అయితే అప్పుడు ఏమవుతుంది? సో నాకేదో కిరీటం పెట్టక్కర్లేదు, కానీ ఓహో ఇది కదా అని జ్యోతిష్యానికి విలువిస్తే చాలు. ఓకే, ఇది చెప్పింది జరిగింది కదా అని, అంతే. అంతకుమించి మనం ఏమి ఆశించబడలేదు. ఖచ్చితంగా లోకేష్ గారి గురించి చెప్పుకున్నాం, పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకున్నాం, ఆంధ్ర రాష్ట్రం గురించి చెప్పుకున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి ఊహించనంతటి గొప్ప యోగం అనేది ప్రాప్తమైందని నేను లాస్ట్ టైమే చెప్పాను. అమరావతి, ఆంధ్రప్రదేశ్ 2 మేషరాశిలోనే ఉన్నాయి. ఆయువుయ కృత్తికా నక్షత్రం మేషరాశికి జూన్ తర్వాత మంచి యోగం ఉంది కాబట్టి ఆ జూన్ లోపల ఈ ఎటువంటి ఒత్తిడులు వచ్చినా దాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలోనే నాయకుల యొక్క కెపాసిటీ బయటపడుతుందని చెప్పాలి. వీళ్ళు జూన్ లోపల కనుక అన్ని రకాల వీళ్ళ ఆయుధాలకు పదును పెట్టుకోగలిగితే డెఫినెట్గా అమరావతి అనే కాదు, పోలవరం అనేటువంటి పేరు చూసినప్పుడు పేపోరారి చిత్తా నక్షత్రం కన్యారాశిలో ఉంది. దాని కంటక శని జరిగేదాన్ని జరగనీయకుండా
గ్రహాలు అలా పడుతున్నాయి. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది చూసినప్పుడు గురువు యోగం ఇచ్చేస్తే జూన్ నుంచి యోగం రావచ్చు. కాబట్టి ఈ 5 ఏళ్ల టైంలో ఇవన్నీ కంప్లీట్ అవుతాయని ఒక ఆంధ్రుడిగా ఆశిస్తాలి. ఎవరైనా రాయండి, కంప్లీట్ అవ్వడం అనేది ఒక గొప్ప శుభ పరిణామం ఆంధ్ర రాష్ట్రానికి. అవి అవుతాయని ఆశించడంలో ఈ పోలవరం అన్న పేరుకి యోగం కొంచెం తక్కువ ఉన్న అమరావతి అనేటువంటి పేరు ఆంధ్రప్రదేశ్కి రెండిటికి యోగం ఉందంటే ఆటోమేటిక్గా పోలవరం అనేటువంటి గట్టుని వీళ్ళు దాటుతారని అనుకోవాల్సి వస్తుంది.